అది 1859 సెప్టెంబర్ 1. రిచర్డ్ క్యారింగ్టన్ అనే ఆస్ట్రానమర్ సూర్యుడి మీద ఏర్పడే మచ్చలు అంటే సన్ స్పాట్స్ ని డ్రాయింగ్ వేస్తున్నాడు. ఒక్కసారిగా సన్ స్పాట్స్ నుండి ఒక తెల్లటి ఫ్లాష్ రావడాన్ని చూశాడు. ఈ ఘట్టం మొత్తం 5 నిమిషాలు జరిగింది. ఈ వైట్ ఫ్లాషెస్ చూసిన 17 గంటల తర్వాత అసలు కథ మొదలైంది. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వణికింది. బట్ వై? ఎందుకంటే ఒక భారీ సౌర తుఫాను భూమిని తాకింది. ఇంగ్లీష్ లో దీన్ని సోలార్ స్టార్మ్ అంటారు. అయితే ఇది సాదాసీదా సోలార్ స్టార్మ్ కాదు, ఇదొక జియోమాగ్నెటిక్ స్టార్మ్. ఇది ఎంత శక్తివంతంగా భూమిని తాకిందంటే అప్పటి యూరప్ అండ్ నార్త్ అమెరికాలో ఇన్ఫర్మేషన్ సెండ్ చేసుకోవడానికి వాడే టెలిగ్రాఫ్ సిస్టమ్ అల్లకల్లోలంగా మారింది. టెలిగ్రాఫ్ ఆపరేటర్స్ కి షాక్స్ కొట్టాయి. పవర్ లేకపోయినా టెలిగ్రాఫ్ మెషిన్స్ పనిచేశాయి. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరోరాస్ వాటికి దూరంగా ఉండే క్యూబా అండ్ హవాయి ప్రాంతాల మీద కూడా వచ్చింది. ఎంత వెలుగు వచ్చిందంటే రాత్రి పగలుగా మారిపోయింది. దీన్నే క్యారింగ్టన్ ఈవెంట్ అంటారు. మానవ చరిత్రలో రికార్డైన అత్యంత శక్తివంతమైన జియోమాగ్నెటిక్ స్టార్మ్ ఇదే. అసలు జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటే ఏంటి? సోలార్ స్టార్మ్స్ వస్తూనే ఉంటాయి, బట్ అన్ని భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డిస్టర్బ్ చెయ్యవు. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అల్లకల్లోలంగా మార్చేంత శక్తివంతమైన సోలార్ స్టార్మ్ ని జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటారు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2024 లేదా 25లో మనం సూర్యుడి ప్రతాపాన్ని మరోసారి చూడబోతున్నాం. మన సూర్యుడు 11 సంవత్సరాల సోలార్ సైకిల్ ప్యాటర్న్ ని ఫాలో అవుతాడు. ఈ 11 సంవత్సరాల్లో సూర్యుడి శక్తి పెరుగుతుంది, తగ్గుతుంది. శక్తి పెరగడాన్ని సోలార్ సైకిల్ పీక్ స్టేజ్ అనుకోవచ్చు. ఈ పీక్ స్టేజ్ లో సౌర తుఫానులు, సన్ స్పాట్స్ మరియు కరోనరీ మాస్ ఎజెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. వీటి వల్ల వచ్చే అందమైన అరోరాస్ బానే ఉంటాయి. బట్ మన ముత్తాతల కాలం నాటి టెలిగ్రాఫ్ టెక్నాలజీకే అలా అయిందంటే ఈ రోజుల్లో 100% కరెంట్ మీద పనిచేసే మన సొసైటీకి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. దీంతో పాటే మన ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. సముద్రాలు వేడెక్కుతాయి. అయితే నాసాకి బ్యాడ్ లక్. దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఆర్టిమిస్ మిషన్ ద్వారా మళ్లీ చంద్రుడి మీద మనిషి అడుగు పెట్టబోతున్నాడు. ఆస్ట్రోనాట్స్ ఉన్న స్పేస్ షిప్ అంతరిక్షంలో ఉన్నప్పుడు సోలార్ స్టార్మ్ వస్తే ఎలక్ట్రానిక్స్ అన్ని నాశనం అయిపోతాయి. సో స్పేస్ క్రాఫ్ట్ పని చేయక ఆస్ట్రోనాట్స్ ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇదంతా ఓకే, బట్ రానున్న నెలల్లో సోలార్ మాక్సిమం భూమిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సోలార్ సైకిల్లో జరిగే కొన్ని విషయాలకి నాసా భయపడుతుంది. అవేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. భూమి మీద జీవం ఉందంటే సూర్యుడి వల్లే. భూమి మీద నుండి చూస్తే తూర్పున ఉదయించి పడమరన అస్తమించి సూర్యుడు చాలా సింపుల్ గా కనబడతాడు. కానీ దగ్గరగా చూస్తే సూర్యుడి కథ వేరుగా ఉంటుంది. అదొక డైనమిక్ సెలెస్టియల్ వస్తువు. అంటే సన్ స్పాట్స్, సోలార్ ఫ్లేర్స్ అండ్ తీగల్ లాంటి ప్రామినెన్స్ తో సూర్యుడు కాన్స్టెంట్ గా మారుతూ ఉంటాడు. వీటిల్లో కొన్ని భూమి సైజ్ కంటే పెద్దగా ఉంటాయి. 1775 నుండి సూర్యుడి చర్యల్ని రికార్డు చేయడం స్టార్ట్ చేశాం. దాన్ని మొదటి 11 సంవత్సరాల సోలార్ సైకిల్ అనుకుంటే 2019లో మొదలైన సోలార్ సైకిల్ ని 25th సోలార్ సైకిల్ అనుకోవచ్చు. అయితే సూర్యుడు మారుతున్నాడు అని మన సైంటిస్టులు ఎలా అర్థం చేసుకున్నారు? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడే సన్ స్పాట్స్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే సూర్యుడి మీద బ్లాక్ కలర్ లో పుట్టే మచ్చల్ని సన్ స్పాట్స్ అంటారు. చుట్టూ ఉన్న టెంపరేచర్ అయిన 5500 డిగ్రీస్ కంటే సన్ స్పాట్స్ లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 2700 నుండి 4200 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది. అసలు ఇవి ఎందుకు పుడతాయి? కొన్ని ప్రదేశాల్లో తీవ్రమైన మ్యాగ్నెటిక్ చర్య జరిగి భూమి కంటే పెద్ద పెద్ద సన్ స్పాట్స్ పుడతాయి. వీటిని కనిపెట్టినప్పటి నుండి ఆస్ట్రానమర్స్ ఒక వింత ప్యాటర్న్ ను గుర్తించారు. 11 సంవత్సరాల టైం పీరియడ్ లో నంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. నంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ తక్కువగా ఉండే స్టేజ్ ని సోలార్ మినిమం అంటారు. ఇది సోలార్ సైకిల్ కి స్టార్టింగ్ స్టేజ్. నంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఎక్కువయ్యి పీక్ స్టేజ్ కి రీచ్ అయినప్పుడు సూర్యుడు సోలార్ మాక్సిమం స్టేజ్ కి రీచ్ అయ్యాడు అని అర్థం. ఈ స్టేజ్ తర్వాత మళ్ళీ నంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ తగ్గి సైకిల్ ఎండ్ అయిపోతుంది. సన్ స్పాట్స్ ద్వారా ఇంకో వింతని చూడొచ్చు. సోలార్ మినిమం అప్పుడు సన్ స్పాట్స్ సూర్యుడి మధ్య భాగం నుండి కొంచెం పైన ఫామ్ అవుతాయి. అలా సైకిల్ ముందుకు వెళ్లే కొద్దీ సన్ స్పాట్స్ సూర్యుడి మధ్య భాగానికి దగ్గరగా ఫామ్ అవుతాయి. 11 సంవత్సరాల సైకిల్లో సన్ స్పాట్స్ ఫామ్ అయిన ప్యాటర్న్ ని ఒక గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని బటర్ఫ్లై డయాగ్రామ్ అంటారు. అయితే సోలార్ సైకిల్ టైమింగ్ ని అంచనా వేయడానికి సన్ స్పాట్స్ తప్పితే ఇంకో మార్గం లేదా? ఉంది. టెక్నాలజీ లేని సమయంలో గ్లాస్ టెలిస్కోప్స్ ద్వారా సన్ స్పాట్స్ ని చూసి సోలార్ సైకిల్ ని అంచనా వేసేవారు. టెక్నాలజీ వచ్చాక కథ మారింది. సోలార్ సైకిల్ టైంలో సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంది అని సైంటిస్టులు కనిపెట్టారు. మారటం అంటే శక్తి పెరగటం, తగ్గటం కాదు, ఏకంగా రివర్స్ అయిపోవడం. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అయిపోతుంది. ఈ పోల్ రివర్సల్ సోలార్ మాక్సిమం ఎండింగ్ స్టేజ్ లో జరుగుతుంది. సో అక్కడితో సోలార్ మాక్సిమం అయిపోయి సూర్యుడు మినిమం స్టేజ్ కి వెళ్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు.
అయితే సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు రివర్స్ అవుతుంది అనే మిస్టరీ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాం. కానీ సూర్యుడి పోల్స్ రివర్స్ అవ్వడానికి ఒక కారణమైతే మనకి తెలుసు. అదేంటి? సూర్యుడి రొటేషన్ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండదు. అంటే మధ్య భాగం ఫాస్ట్ గా తిరిగితే పోల్స్ కి దగ్గరలోని భాగం స్లోగా తిరుగుతుంది. దీన్ని డిఫరెన్షియల్ రొటేషన్ అంటారు. భూమిలాగా సూర్యుడికి రాతి సర్ఫేస్ ఉండదు, మొత్తం ప్లాస్మానే. ప్లాస్మా ఒక లిక్విడ్ టైప్ లో ఉంటుంది. సో సూర్యుడి సర్ఫేస్ వేర్వేరు వేగాలతో ఎందుకు తిరుగుతుందో మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. డిఫరెన్షియల్ రొటేషన్ వల్ల సూర్యుడి ప్లాస్మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఉన్న లైన్స్ ని లాగి ఎలా అయితే దారం చిక్కుపడుతుందో అలా చిక్కుముడి వేస్తుంది. ఈ చిక్కుపడిన మ్యాగ్నెటిక్ లైన్స్ సూర్యుడి లోపల నుండి బయటికి వచ్చి సర్ఫేస్ మీద సన్ స్పాట్స్ ని పుట్టిస్తాయి. ఇలాంటి అనేక సన్ స్పాట్స్ ఏర్పడినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ జీరో అయిపోతుంది. ఆ తర్వాత పోల్స్ దగ్గర రివర్స్ లో ఫుల్ ఎనర్జీతో పుడుతుంది. ఇదే కాదు, సూర్యుడు సోలార్ సైకిల్లో ఏ స్టేజ్ లో ఉన్నాడో సోలార్ విండ్, సోలార్ ఫ్లేర్స్ మరియు కరోనరీ మాస్ ఎజెక్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. సోలార్ మాక్సిమం టైంలో సోలార్ విండ్, సోలార్ ఫ్లేర్స్ మరియు కరోనరీ మాస్ ఎజెక్షన్స్ పీక్ స్టేజ్ లో ఉంటాయి. బట్ సోలార్ మాక్సిమం దాటి సోలార్ మినిమం స్టేజ్ కి రీచ్ అవుతుంటే ఆ మూడింటి ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. సన్ స్పాట్స్ ని కౌంట్ చేస్తూ మ్యాగ్నెటిక్ రివర్సల్ ని గమనిస్తూ సోలార్ విండ్, సోలార్ ఫ్లేర్స్ మరియు కరోనరీ మాస్ ఎజెక్షన్స్ బట్టి సూర్యుడి సోలార్ సైకిల్ మీద మనకి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే సోలార్ సైకిల్ 24 చూపించిన సేమ్ ఎఫెక్ట్ ఇప్పుడు మనమున్న సోలార్ సైకిల్ 25 చూపిస్తుందా? నో. కొన్ని సోలార్ సైకిల్స్ అయితే 9 సంవత్సరాల షార్ట్ వి ఉన్నాయి, ఇంకొన్ని 11 సంవత్సరాల లాంగ్ వి కూడా ఉన్నాయి. సో ఒక సోలార్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి యావరేజ్ టైం 11 సంవత్సరాలు. ప్రతి సైకిల్ స్పెషల్ గా ఉంటుంది. అంటే ఒక సైకిల్లో సోలార్ మాక్సిమం ఒకలా ఉంటే ఇంకో దాంట్లో వేరేలా ఉంటుంది. ఒక్కోసారి సన్ స్పాట్స్ వాల్యూస్ చూసి సైంటిస్టులు షాక్ అవుతారు. అందులో ఒకటి 1645 నుండి 1715 వరకు జరిగిన అన్ని సోలార్ సైకిల్స్ ని కలిపి మొరాడర్ మినిమం అంటారు. ఈ 70 ఏళ్లలో కేవలం 50 సన్ స్పాట్స్ మాత్రమే పుట్టాయి. జనరల్ గా 70 సంవత్సరాల్లో యావరేజ్ గా 40 నుండి 70,000 సన్ స్పాట్స్ పుట్టాలి. అయితే మొరాడర్ మినిమం టైంలో సూర్యుడు మాక్సిమం కి రీచ్ అవ్వలేదు కాబట్టి భూమి ఒక మినీ మంచు యుగంలోకి వెళ్ళింది. ఇంకో పక్కన 1933 నుండి 2008 మధ్య కాలాన్ని మోడ్రన్ మాక్సిమం అంటారు. జనరల్ గా జరిగే సోలార్ యాక్టివిటీ మానేసి ఈ టైంలో సూర్యుడు పీక్ స్టేజ్ కి వెళ్ళాడు. ఇప్పుడు మనం సోలార్ సైకిల్ 25 లో ఉన్నాం. క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది నార్మల్ గా ఉండాలి. కానీ నార్మల్ గా ఉండకుండా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నార్మల్ గా అనుకున్న దానికంటే సోలార్ సైకిల్ 25 యొక్క పీక్ తొందరగా వచ్చేసింది. 2019 డిసెంబర్ లో స్టార్ట్ అయిన ఈ సైకిల్ జూలై 2025కి 115 సన్ స్పాట్స్ తో పీక్ స్టేజ్ కి వెళ్ళాలి. అయితే అమెరికా సంస్థ అయిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ జూలై 2025 టైమ్ లైన్ ని మార్చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 2024 జనవరి నుండి అక్టోబర్ మధ్యలో 137 నుండి 173 సన్ స్పాట్స్ తో సూర్యుడు పీక్ స్టేజ్ కి వెళ్తాడు. ఇక్కడే మనం మెయిన్ క్వశ్చన్ అడగాలి. 11 సంవత్సరాల సోలార్ సైకిల్ భూమి వాతావరణం మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే టెంపరేచర్స్ పెరగడం ప్లస్ గ్లోబల్ వార్మింగ్ కి కారణమవుతుందా? 1950ల వరకు సోలార్ మాక్సిమం టైంలో టెంపరేచర్స్ పెరిగి మినిమం అప్పుడు టెంపరేచర్స్ తగ్గడాన్ని చూసాం. కానీ ఆ తర్వాత చాలా చేంజ్ చూసాం. సోలార్ సైకిల్ కి టెంపరేచర్ చేంజెస్ కి సంబంధం లేకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తే సూర్యుడు మాత్రమే గ్లోబల్ వార్మింగ్ కి ప్రైమ్ రీజన్ కాదు, అతను ఒక ఫ్యాక్టర్ మాత్రమే. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటో అందరికీ తెలుసు, అది మనమే. మన లైఫ్ స్టైల్ వల్ల పొల్యూషన్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ కి మెయిన్ రీజన్ గా మారింది. సో అది అర్థం చేసుకుని లైఫ్ స్టైల్ మార్చుకుంటే సోలార్ మాక్సిమం అప్పుడు సమ్మర్ ఇంత హెవీగా ఉండదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.